ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అమ్మా, నా సవతి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎక్కడికంటే నాకేం తెలుస్తుంది? అడిగేవాళ్ళు ఆరా తీసేవాళ్ళు లేకపోయేసరికి అమ్మగారికి తిరుగుళ్ళు బాగా అలవాటైపోయాయి. మామయ్య ఇంట్లోనే ఉన్నాడు కదా. ఉన్నాడు, వాడి పని వాడిది, ఈవిడ గారి వ్యవహారం ఈవిడిది. ఆఫీస్కెళ్లే మొగుడికి టిఫిన్ పెట్టాలనే ఇంగితం కూడా లేదు. ఆకాశ్ ఎంత తిట్టినా దున్నపోతు మీద వర్షం పడినట్టే ఉంది. దీన్ని కాదు, నా మొగుడు అనాలి. అయ్యగారికి నా పుట్టినరోజు గుర్తులేదు కానీ ఆవిడ గారి పుట్టినరోజుకి మాత్రం మారు పేరుతో గిఫ్ట్లు పంపించడం, విష్ చేయడం. చిచ్చే, పంపితే పంపాడు కానీ ఆకాష్కి నిజం తెలిసి నీ మొగుణ్ణి సంధ్యని భలే తిట్టాడులే. అవునమ్మా, మామయ్య అత్తని కోపంగా నిలదీస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి కోటింగ్లు రోజుకొకటి పడితే భలే మజా వస్తుంది. ఇనుము వేడి మీదున్నప్పుడే వంచాలి. మొగుడు పెళ్లాల మధ్య అనుమానం మొదలైనప్పుడే విడదీయాలి. ఆకాష్ కోపాన్ని మనకు తగ్గట్టుగా వాడుకోవడానికి, మీ అత్తని బయటికి పంపడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, మామయ్య వస్తున్నట్టున్నాడు. అక్క, సంధ్య ఇంట్లో లేదా? లేదు తమ్ముడు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. అడిగితే గుడికో మార్కెట్కో అని చెప్తుంది కానీ నిజమేంటో ఆ పైవాడికే తెలుసు. ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. పెళ్ళాం పుట్టినరోజంటే నువ్వు పండగలా చెయ్యాల్సింది పోయి నా అల్లుడు సంబరం చేసుకోవడమేంటో, ఈవిడ మాజీ మొగుడు చేతిరాతని కూడా గుర్తుపట్టలేకపోవడమేంటో. ఒకటి మాత్రం నిజం ఆకాష్, సూర్య సంధ్య ఇద్దరూ నీ చుట్టూ తిరుగుతూ నీ కళ్ళకు గంతలు కట్టి చాలా గొప్పగా నాటకం ఆడుతున్నారు. అవును మామయ్య, నా మొగుడు ఇంట్లో లేడన్న మాటే కాని ఏదో ఒక విధంగా అత్తకి దగ్గరగా ఉంటున్నాడు. మన కళ్ళు కప్పి రోజు మాట్లాడుకుంటున్నారు. నువ్వు తీసుకెళ్లాల్సిన హాస్పిటల్కి నా మొగుడు తీసుకెళ్తున్నాడు. నీకు లేని కేరింగ్ ఆయనే చూపిస్తాడు. పుట్టబోయే బిడ్డకి బొమ్మలు బట్టలు కొనిస్తాడు. ఇవన్నీ చూస్తుంటే అత్త కడుపులో బిడ్డకి తండ్రి నువ్వో కాదో అని తెలియడం లేదు. కావేరి, అర్థం లేకుండా మాట్లాడకు. అర్థం లేకపోవడం ఏంటి మామయ్య? అంతా నీ అమాయకత్వంలా ఉంది. మంచితనం ఉండొచ్చు గాని కంటికి కనిపించింది కూడా కాదని చెప్పడం కరెక్ట్ కాదు. కావేరి అంటుందని కాదు కానీ నా మనసులో కూడా ఎప్పటి నుండో ఇదే అనుమానం ఉంది. మొదటి భార్యని మర్చిపోలేక ఇప్పటికీ ప్రేమను చూపిస్తున్నాడు. నా కూతురి జీవితం అన్యాయం అవుతుందని తెలిసి కూడా నేను నోరు మూసుకొని ఉండలేను. వీళ్ళిద్దరి భాగవతం ఇలానే వదిలేస్తే ఇంకా చాలా దూరం వెళ్తుంది. సంధ్యకి డెలివరీ అయ్యే టైంకి మాకున్న అనుమానం ఈ ఊరంతా వస్తుంది. మేమిప్పుడు అంటున్న మాటలు అందరూ నీ మొహం మీదే అంటారు. మేము అయిన వాళ్ళం కాబట్టి నువ్వు అరిచినా తిట్టినా మేం తట్టుకోగలం. కానీ ఊర్లో వాళ్ళ నోర్లు మూయించడం నీకు సాధ్యం కాదు కదా తమ్ముడు. ఒకసారి నువ్వే ఆలోచించి ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూస్తే అందరికీ మంచిది. తమ్ముడు, ఏంటి ఆకాష్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? మేం చెప్పింది అర్థమైందా? అక్క, దయచేసి ఈ విషయాల గురించి నాతో మాట్లాడకండి. సూర్య ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాను. ఒక పక్క ఆఫీస్లో టెన్షన్లు, ఇంకో పక్క ఇంట్లో టార్చర్, నరకం అనుభవిస్తున్నాను. మామయ్య, టిఫిన్ తిను వెళ్ళు మామయ్య. నాకేమవుతూ ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నాడు? మామయ్య బుర్రకి మన మాటలు ఎక్కలేదా? ఎక్కాయే. మన మీద కోపంగా మాట్లాడినా మనమన్నా ప్రతి మాట స్లో పాయిజన్లా పనిచేస్తుంది. మీ అత్త మీద ఉన్న ప్రేమని మెల్లమెల్లగా దూరం చేస్తుంది.
ఆఖరికి అత్త కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తుంది కదమ్మా. మే కమింగ్ సార్. ఎస్, సార్, కేకే గ్రూప్కి వేసిన టెండరు మన కంపెనీకి ఓకే అయింది. మెయిల్ చెక్ చేశారా? అవునా? నేను చూడలేదు. ఎస్, మెయిల్ వచ్చింది. నేనేం చెక్ చేయలేదు. ఈ టెండర్ ఓకే అవ్వటం నిజంగా గ్రేట్ న్యూస్. మామూలు గ్రేట్ న్యూస్ కాదు సార్. ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య సార్ కొత్త కంపెనీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందంట. లాస్ట్ మినిట్లో మనకు కన్ఫర్మ్ అయింది. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ విన్స్ అంటే ఇదే. నిన్న మొన్న స్టార్ట్ చేసిన కంపెనీలు మనతో పోటీ పెట్టుకుంటే ఇలాగే బొక్కబోర్లా పడతారు. ఈ లాజిక్ ఇక నుంచి సూర్య కంపెనీకి తెలుస్తుంది. జస్ట్ తెలియడమే కదా సార్, ఇక నుండి మనం టెండర్ వేసామని తెలిస్తే అప్లై చేయడానికి కూడా భయపడతారు. సార్, నేను సూర్య సార్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పొగరు బలుపుతో మాట్లాడాడో నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ మనకొచ్చింది. లేదంటే సూర్య సార్ మాటల్ని, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని అస్సలు తట్టుకోలేకపోయేవాళ్ళం సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో మనకు తెలియకపోయినా ఆ దేవుడికి బాగా తెలుసు. అందుకే ఎదగనీయకుండా తొక్కేశాడు. ఇక నుంచి వాళ్ళు పోటీకొచ్చినా రాకపోయినా సూర్య కంపెనీని పాతాళంలోకి తొక్కేయడమే నా టార్గెట్. నేను కోరుకున్నట్టే సూర్య కంపెనీ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడేం చేస్తే మాకేంటి, నువ్వేమైపోతే మాకేంటి? మా స్కాములు మావి, మా సంపాదనలు మావి. ఈ టెండర్ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ 1 month బోనస్ శాలరీ ఇవ్వండి. ఎంప్లాయీస్ అందరికీ స్వీట్ ప్యాకెట్స్ పంచండి. అలాగే, ఓకే సార్. సూర్య ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? సార్, మీ పవర్ ఏంటో తెలిసినట్టుంది. అందుకే కాళ్ళ బిర్యానికి వస్తున్నాడేమో. వద్దని వెళ్ళిపోయాక బేరాలు లేవు, రాయబారాలు లేవు. నువ్వెళ్ళు. అలాగే సార్. హలో. కంగ్రాట్స్ ఆకాష్, కేకే ప్రాజెక్ట్ నీకు ఓకే అయిందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి నువ్వు కూడా చాలా కష్టపడ్డావని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎంత కష్టపడ్డా దక్కాల్సిన వాళ్ళకే దక్కింది. నాకు హ్యాపీనే. నువ్వు చాలా తెలివైన వాడివి సూర్య. మనసులో ఫీలింగ్స్ని దాచుకుని పైకి నవ్వుతూ ఎక్సలెంట్గా నటిస్తావు. ఇందులో నటించడానికే ఉంది ఆకాష్. జెన్యూన్గా నీకు కాంగ్రాట్స్ చెప్పడానికే కాల్ చేశాను. నేను నమ్మను. ఎందుకంటే నా కంపెనీ మేనేజర్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను కాబట్టి. నా స్నేహాన్ని, బంధుత్వాన్ని, పార్ట్నర్షిప్ని అన్నింటినీ వదులుకొని నాకే కాంపిటీషన్గా మారావు. ఇప్పుడు ప్రాజెక్ట్ పోయింది కాబట్టి ఏం చెయ్యాలో తెలియక నీ అహాన్ని చంపుకొని కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సూర్య, ఈ ఆకాశ్ వద్దనుకుంటే అక్కడితో అది ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఈ విషయంలోనే నీకన్నా మొండిగా ఉంటాను ఆకాష్. నేనేదో సాయం కోరి చేయి చాచి నీకు కాల్ చేయలేదు. నీకు నేను పోటీ కాదు. నువ్వు ఎలా ఎదిగావో నేను కూడా అలా ఎదగాలన్న ఆశ తప్ప వేరే స్వార్థం, ఉద్దేశం ఏదీ లేదు. నాతో పోటీనే వద్దనుకున్నప్పుడు పోలిక మాత్రం ఎందుకు? నువ్వు ఎలా ఎదుగుతావో నేను చూస్తాను. నిజాయితీగా కష్టపడేవాడికి అడ్డంకులు రావటం సహజం. అన్నీ దాటుకుని ముందుకు వెళ్ళడం బోర్డర్లోనే నేర్చుకున్నవాడిని. బిజినెస్లో చూపించలేనా? బ్యాటిల్ ఫీల్డ్ వేరు, బిజినెస్ గ్రౌండ్ వేరు. కనిపించని శత్రువులతో కార్పొరేట్ యుద్ధం చేయటం నువ్వనుకున్నంత సులువు కాదు. ఈ విషయం ముందు ముందు నీకే తెలుస్తుంది. హలో. ఈ కోపం, ఆవేశం నీకు నాకు కూడా మంచిది కదా ఆకాష్.
ఈ విషయం నువ్వెప్పుడు తెలుసుకుంటావో. కావేరి అక్క, ఏంటి మామయ్య? ముందు మీరు ఈ స్వీట్స్ తీసుకోండి. మీరు తీసుకొని అత్తకు కూడా ఇవ్వండి. అమ్మా. అత్త, స్వీట్స్ తీసుకో. సడన్ గా ఈ స్వీట్స్ ఎందుకు? తెలీదు, మామయ్య ఇవ్వమన్నారు. ఇప్పుడు చెప్పు మామయ్య, ఏంటి స్పెషల్? మీ ఆయన మీద నేను నా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నాను కావేరి. మా ఆయన మీద అంటే? ఈరోజు మా కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది. పోటీగా చాలా కంపెనీలతో పాటు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన మీ ఆయన కూడా బిడ్ వేశాడు. కానీ ఆకాష్ బిల్డర్స్కున్న పేరు, అనుభవం ముందు ఏ బిడ్డు పనిచేయలేదు. ఓ, కంగ్రాట్స్ మామయ్య. థ్యాంక్ యూ కావేరి. తమ్ముడు, నువ్వు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలి. నేను సాధించడం కాదక్కా, నాకు పోటీ రావాలంటే ఎవరైనా సరే భయపడేలా చేస్తాను. పొగరుతో నా ముందు తల ఎగిరేస్తే నెత్తికెక్కిన కళ్ళు నేలను తాకేలా తొక్కేస్తా. కరెక్ట్ మామయ్య, అలానే చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి, వాళ్ళ వెనుకున్న వాళ్ళకి బుద్ధొస్తుంది. అమ్మ సంధ్య స్వీట్ ఇచ్చాడు, విశేషం ఏంటో చెప్పాడు. అయినా సరే నీ మొహంలో ఏ సంతోషమూ లేదు, కనీసం చిరునవ్వు కూడా లేదు. ఏమైంది? మామయ్య గెలుపు కన్నా మా ఆయన ఓటమే అత్తకి పెద్దగా కనిపిస్తుందనుకుంటా. అందుకే పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా సైలెంట్ గా ఉండిపోయింది. భర్త బాధలో పాలు పంచుకోకపోయినా కనీసం సంతోషంలోనైనా భాగం కావాలి కదమ్మా. ఏం మాట్లాడకుండా అలా బొమ్మలా నిలబడిపోతే ఏంటి అర్థం? ఇలా చేస్తే మీ ఆయన కూడా బాధపడతాడు కదా. నాకేం బాధ లేదక్కా, నేను అనుకున్నది సాధించాను. అది మీ అందరితో పంచుకున్నాను. అది చాలు నాకు. ఎవరు ఎలా ఫీల్ అయితే నాకేంటి? మామయ్య, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. మొగుడు నష్టపోయినా పర్లేదు, మామయ్య సంతోషంగా ఉంటే చాలు అని నా కూతురు కోరుకుంటుంది. రెండో మొగుడు గెలుపు కన్నా మొదటి మొగుడు ఓటమిని తట్టుకోలేక నువ్వు బాధపడుతున్నావు. అత్త గురించి మామయ్య పట్టించుకోవడం లేదు. మనకెందుకమ్మా, నూరా. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము, ఆ తర్వాత. అమ్మా, దీప నన్ను పెళ్లి చేసుకోవడానికి నిజంగానే ఒప్పుకుందా లేక జ్యోతి ఒప్పించిందా? ఒప్పించే ఉంటుంది, కానీ బలవంతంగా మాత్రం అయ్యుండదురా. ఎందుకంటే జ్యోతికి జీవితం గురించి అందరికంటే బాగా తెలుసు. అయితే లేట్ ఎందుకు? మన పంతులు గారికి ఫోన్ చేసి నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్పండి నాన్న. అంతకన్నా ముందు ఒక్కసారి జ్యోతితో మాట్లాడాలి. ఇంకేం మాట్లాడతారు? ఆ అమ్మాయికి అన్ని ఇష్టమే కదా. అలా కాదు కౌసల్య, ఈ పెళ్లికి తనే పెద్దగా ఉండి అన్నీ చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళని పెళ్లికి ఒప్పించి ఒకసారి తనతో మాట్లాడితే మంచిదని. మీరు మాట్లాడాల్సింది తనతో కాదు, నాతో. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? కోడలుగా వస్తుందనుకున్న అమ్మాయి పెళ్లికి ముందే గుమ్మంలో అడుగు పెట్టిందనా? అలా ఏం లేదమ్మా, లోపలికి రమ్మా, లోపలికి రా. కౌసల్య, అమ్మాయికి జ్యూసు స్వీట్లు పట్టరా. ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చింది. లోపలికి రా. నాకేం వద్దు. నేను వచ్చింది స్వీట్లు డ్రింకులు తీసుకోవడానికి కాదు. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి వచ్చాను. ఏంటి, ఇష్టం లేదా? అవునండి, దానికి కారణం ఎవరో కాదు, మా అక్కే. అదేంటమ్మా, మీ అక్కే కదా ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడింది, ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. అలా ఒప్పుకోవడం, మా అక్క మీకు హామీ ఇవ్వడం వెనక
చాలా పెద్ద త్యాగం ఉంది. మా నాన్న అక్కకి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు. చిన్న చిన్న కారణాల వల్ల అన్నీ రిజెక్ట్ అయిపోయాయి. అక్కకి పెళ్లి లేట్ అవుతుందని, దానివల్ల నా ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని నాన్న బాధపడేవారు. ఆ బాధ మా అక్క మనసుని, మాటని పూర్తిగా మార్చేసింది. సరిగ్గా అప్పుడే మీ సంబంధం రావడం, నేను మీ అబ్బాయికి నచ్చానని చెప్పారు. ఈ ఇంటికి నేను కోడలైతే నా లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదని మీతో మాట్లాడిన తర్వాత మా అక్కే ఫిక్స్ అయిపోయింది. మీకు మాట ఇచ్చింది. తనకి పెళ్ళైతే కానీ నా పెళ్లి గురించి మాట్లాడకూడదని వాళ్ళ ఆఫీస్లో ఉండే ఒక ముసలోడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. మా అక్క కుటుంబం కోసం, మా అందరి సంతోషం కోసం ఏదైనా చేస్తుంది. ఆఖరికి తన ప్రాణాలు కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉంది. అంత పిచ్చిది, అంతకు మించిన మంచిది. కృష్ణకుమార్ అని ఆఫీస్లో ఉన్న ఒక అతనికి మా నాన్న ఏజ్ ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న అతను కట్నం వద్దని పెళ్లి చేసుకుంటానని చెబితే ఓకే అని చెప్పి ఒప్పుకుంది. అతని క్యారెక్టర్, బిహేవియర్ మంచిది కాదు. అతనంటే ఫస్ట్ నుండి మా అక్కకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయి అతను మంచివాడే అని నా దగ్గర కవర్ చేస్తుంది. తనని తాను మోసం చేసుకుంటుంది. మా అక్క త్యాగం వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా ఉందన్న భ్రమలో ఉంది. కానీ మా అక్క బాధపడితే మా ఆనందం దూరం అవుతుందని తెలుసుకోవడం లేదు. మీకు నేను నచ్చి ఉండొచ్చు, కానీ నాకు మా అక్క అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి తనకంటూ ఏం కోరుకోకుండా చిన్న చిన్న ఆనందాలని కూడా వదులుకునేది. ఇప్పుడు నా కోసం తన జీవితాన్ని బలి చేసుకోవడానికి సిద్ధపడింది. అన్నీ తెలిసి నేను పెళ్లి పీటలు ఎక్కలేను. మిమ్మల్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను. ఇలా మాట్లాడడం తప్పో ఒప్పో తెలీదు, కానీ మా అక్క కోసం తప్పడం లేదు. దయచేసి ఈ పెళ్లి మీద ఆశలు వదులుకోండి. మా అక్క తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల మా కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అయ్యో దీపా, దీపా, ఒరే బాధపడకరా, అంతా నేను చూసుకుంటాను. కొంచెం ఓపిక పట్టు. అంత ఓకే అనుకున్నాక ఈ అమ్మాయి ఏంట్రా ఇట్లా మాట్లాడుతుంది? ఒకసారి జ్యోతితో మాట్లాడదాం. వద్దు నాన్న, మీరు ఎవరితోనూ మాట్లాడొద్దు. అవును సార్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం బాగా స్టడీ చేసి టెండర్ వేస్తాం. ఈసారి మిస్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. సంధ్య. హలో సంధ్య. సారీ సూర్య, ఎందుకు? మీరు వేసిన ఫస్ట్ టెండర్ ఫెయిల్ అయినందుకు, ఆకాష్ మీతో రూడ్గా మాట్లాడినందుకు. రూడ్గానా? అలా ఏం మాట్లాడలేదే. తనకి నేను పోటీ అనుకున్నాడు, ఇప్పుడు కాదని తెలిసి ఆనందంలో మాట్లాడాడు. ఆ మాటలు నేనేం పట్టించుకోలేదు. సో నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి టెండర్ పోయినందుకు? పోతే పోనీ సంధ్య, ఇది కాకపోతే ఇంకొకటి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అన్నారు కదా. స్టార్టింగ్లోనే ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితే
ఇంకా స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది. బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే తెలివిగా మాట్లాడడం నేర్చుకున్నారన్నమాట. అలానే అనుకో. ఆకాష్ హ్యాపీగా ఉన్నాడా? అవును, ఆయనకి ప్రాజెక్ట్ వచ్చిన సంతోషం కన్నా మీ మీద గెలిచానన్న గర్వమే ఎక్కువగా ఉంది. నిజం చెప్పాలంటే ఆకాష్కి ప్రాజెక్ట్ రావడం ఒక భార్యగా సంతోషంగానే ఉంది, కానీ ఆయన మీ మీద గెలిచినట్టు ప్రతీకారం తీర్చుకున్నట్టు మాట్లాడడమే మీ ఫ్రెండ్గా నచ్చలేదు. సరే అయితే నీకు నచ్చే మాట ఒకటి చెప్పనా? ఈ సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి దాచడం లేదు. ఏంటది? నేను టెండర్ వేసిన వెంటనే ప్రాజెక్ట్ నాకే ఓకే అయింది. నిజమా? అవును సంధ్య. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఆకాష్ కూడా చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడని తెలిసి నేనే కావాలని పక్కకు తప్పుకున్నాను. ఆకాష్ టెండర్ వేసే వరకు తనకి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్ నా కంపెనీకి వస్తే ఆకాష్ నన్ను పోటీగా భావిస్తాడు, నా మీద కోపం పెంచుకుంటాడు. పర్సనల్ లైఫ్లోనే కాక ప్రొఫెషనల్ లైఫ్లో కూడా శత్రువుగా మారతాడు. దానివల్ల నా లైఫే కాదు, నీ లైఫ్ మీద కూడా ప్రభావం పడుతుంది. ప్రాజెక్టు డబ్బు కంటే మన ఫ్యూచర్ ముఖ్యం కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆకాష్కి వచ్చేలా ప్లాన్ చేశాను. నా మీద గెలుపుతో ఆకాష్ మనసులో కోపం తగ్గితే నాకు అదే చాలు సంధ్య. అంటే ఆకాష్ గెలుపు వెనుక మీ ప్రయత్నం ఉందన్నమాట. నిజంగా గ్రేట్ సూర్య. ఆకాష్ మీద మీకున్న గౌరవానికి, స్నేహానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకు మాత్రమే కాదు, ఆకాష్కి కూడా ఉండాలన్నదే నా ఉద్దేశం. అయితే ఈ విషయం ఆకాష్కి చెప్పనా? వద్దు సంధ్య, అలా చెప్పడం వల్ల ఆకాష్ నా గురించి ఇంకా నెగిటివ్గా ఆలోచించే ప్రమాదం ఉంది. ఇది ఇక్కడితోనే మర్చిపో. సరే. సూర్య, ఎవరో వస్తున్నట్టున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే సంధ్య, బాయ్. కావేరి, మావయ్యకి ఫోన్ చేయి. ఆ ఆకాష్ గది ఎక్కడో చెప్పు పాపా. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా. అవునా? చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి.